చాప్టర్ 2 ఆలోచించే మనసుకు అతీతంగా. ప్రస్తుతం మానవాళి యొక్క స్థితి ఆలోచనల్లో కొట్టుకుపోయున్నారు. చాలామంది వారి జీవితమంతా తమ ఆలోచనా పరిధుల్లోనే బందీలై గడుపుతుంటారు. గతంతో సంస్కరించబడి మనసుతో తయారు చేయబడిన ఒక ఇరుకైన వ్యక్తిత్వ భావన నుండి ఎప్పుడు బయటికి రారు. నీలో ప్రతి ఒక్కరిలో ఆలోచన కన్నా లోతుగా అవగాహన కోణమొకటుంటుంది. అదే నీ అసలైన సారం. దాన్ని మనం ప్రస్తుతంలో ఉండడం అనొచ్చు. లేదా సంస్కారాలు తాకని చైతన్యం అనొచ్చు. ఆ కోణాన్ని కనుక్కోవడంతో నీపై ఇంకా ఇతరులపై నువ్వు విధించే దుఃఖాన్నుండి విముక్తి పొందగలవు. మనసుతో చేయబడిన ఈ చిన్న వ్యక్తిత్వం మాత్రమే నీకు తెలియడం వల్ల అదే నీ జీవితం మొత్తాన్ని నడిపిస్తోంది. చైతన్యపు కోణం నుండి చూస్తే తప్ప ప్రేమ, ఆనందం, విశాలత్వం, ప్రశాంతత వంటివి ఒకరి జీవితంలోకి ప్రవేశించలేవు. నీ మనసులో నడుస్తున్న ఆలోచనలను కేవలం ఆలోచనలుగా చూడు. నీ భావోద్వేగాలను, నీ ప్రతిచర్యలను చూడు. వాటిని సాక్షిగా గమనించగలిగితే నీలో చైతన్యపు కోణం మొదలైనట్టు. స్థలకాలాలకు అతీతంగా ఉన్న ఆ ఎరుకలో నీ జీవిత విషయాలు విప్పారుతాయి. నీకొక కొత్త ఆధ్యాత్మిక సాధన ఉంది. అదేంటంటే నీ ఆలోచనలను విలువైనవిగా తీసుకోకుండా ఉండటం. తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, ఇంకా నియంత్రించాలనే కోరికతో మానవ మనసు తన అభిప్రాయాలను ఇంకా దృక్కోణాలను సత్యమని తప్పుగా భావిస్తుంది. నువ్వు నీ జీవితానికి ఎలాంటి అర్థం చెప్పినా లేదా ఇంకొకరి ప్రవర్తన గురించి ఎంత విశదీకరించినా, ఓ సందర్భానికి నువ్వు ఎలాంటి తీర్పులిచ్చినా అవి కేవలం ఒక దృక్పథం మాత్రమే. ఎన్నో దృక్పథాల్లో ఇది ఒకటి, అంతే. ఇవన్నీ ఆలోచనా కట్టలే తప్ప మరొకటి కాదు. ఇది తెలుసుకోవాలంటే నువ్వు ఆలోచన కంటే పెద్దగా ఉండాలి. కానీ వాస్తవికత అనేది ఏకీకృతమై ఉన్న మొత్తం. దానిలో అన్ని విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అక్కడ ఏదీ దానికదే ఉండదు. ఆలోచన అనేది వాస్తవికతను ముక్కలు చేస్తుంది. దాన్ని భావనలుగా విభజిస్తుంది. ఆలోచించే మనసు ఒక శక్తివంతమైన పనిముట్టు. కానీ అది నీ జీవితాన్ని స్వాధీనపరుచుకోకూడదు. జ్ఞానం అనేది ఆలోచనల యొక్క ఉత్పత్తి కాదు. దేనికైనా నీ పూర్తి శ్రద్ధను ఇవ్వడం అనే ఒక సాధారణ పని కూడా లోతైన జ్ఞానాన్ని ఉదయింపచేస్తుంది. శ్రద్ధ అనేది ఓ సనాతన జ్ఞానం. అది స్వయంగా చైతన్యమే. అది ఆలోచన ద్వారా సృష్టించబడిన అడ్డంకులను కరిగిస్తుంది. అది వేరుతనం అనే రోగాన్ని నయం చేస్తుంది. నువ్వు బలవంతపు ఆలోచనల్లో మునిగిపోయినప్పుడల్లా నువ్వు ఉన్న చోటు వదిలి గతంలోకో భవిష్యత్తులోకో తప్పించుకుంటావు. నువ్వు ఉన్న చోట ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక్కడలో, ఇప్పుడులో. ఆధ్యాత్మిక మేలుకొలుపు అంటే ఆలోచన అనే కల నుండి మేలుకోవడమే. మనసు ఎప్పుడూ ఇంకా కావాలి అనే స్థితిలోనే ఉంటుంది. మనసుతో గుర్తించుకున్నంతసేపు నువ్వు చాలా తేలిగ్గా విసుగు చెందుతావు. నీ మనసుకు కుదురుండదు. మనసుకు విసుగు అంటే మనసు మరింత స్పందన కలిగించే వాటి కోసం ఆకలితో ఉంది అని. ఆలోచనకు ఆహారం కావాలి. నీ విసుగు పోవడానికి నువ్వు ఓ పుస్తకం చదవచ్చు, లేదా టీవీ చూడొచ్చు. ఇలా మనసును కొద్ది సమయం పాటు సంతృప్తిపరచొచ్చు. లేదా నీ విసుగును, కుదురులేనితనాన్ని అలాగే ఉండనిచ్చి వాటిని కేవలం ఒక సాక్షిగా గమనించొచ్చు. ఎప్పుడైతే నువ్వు ఎరుకతో చూడడం చేస్తావో అకస్మాత్తుగా విసుగు అనే భావం చుట్టూ ఒక నిశ్చలత కనబడుతుంది. ఆ నిశ్చలత మీద శ్రద్ధ పెట్టినప్పుడు విసుగు యొక్క తీవ్రత ఇంకా ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది. విసుగు చెందుతున్న వ్యక్తి నువ్వు కాదని కనుగొంటావు. విసుగు, కోపం, దుఃఖం లేదా భయము నీవి కావు. అవి మనసు యొక్క పరిస్థితులు. అవి వచ్చిపోతుంటాయి. వచ్చిపోయేవేవి నువ్వు కాదు. మానవ పరిణామంలో తరువాతి దశ ఆలోచనను దాటి వెళ్లడం. ఇప్పుడు ఇదే మన అత్యవసర పని.
అంటే అసలు ఆలోచించకు అని కాదు, కేవలం ఆలోచనతో గుర్తుంచుకోకు అని. ఆలోచన నిన్ను ఆవహించకూడదు. ఆలోచనను చూసేవాడిగా నిన్ను నువ్వు చూసుకో. నీ లోపలి శక్తిని అనుభూతి చెందు. వెంటనే నీ మానసిక శబ్దాలన్నీ నెమ్మదిస్తాయి. నీ మనస్సులో మాత్రమే కాదు, నీ మొత్తం ఉనికితో నువ్వు అనుభూతి చెందగల ఒక సజీవత నీలో ఉంది. నీకు అప్పుడప్పుడు సహజంగా, ఆకస్మికంగా కొద్ది క్షణాల పాటు ఆలోచన లేని ఎరుకలో ఉండడం జరుగుండొచ్చు. కానీ నువ్వు దాన్ని పట్టించుకోకపోయుండొచ్చు. నువ్వు ప్రకృతిలో ఉన్నప్పుడో, లేక ఎవరికోసమో ఎదురుచూస్తున్నప్పుడో, మానసిక ఆలోచన స్తంభించినప్పుడు దాని స్థానంలో పూర్తి చేతనత్వం చోటు చేసుకుంటుంది. అదే ఆలోచన నుండి అవగాహనలోకి మారడానికి నాంది. కళాత్మక సృష్టి, ఆటలు, నాట్యం, బోధన ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించడం అంటే ఆలోచించే మనసు యొక్క ప్రమేయం తక్కువగా ఉంది అని అర్థం. లేదా అది రెండవ స్థానం తీసుకుందని చెప్పొచ్చు. నీ మనసు కంటే గొప్పదైన ఓ మహా చైతన్య శక్తి ఆ స్థానాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఇక నువ్వు నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఉండదు. ఆకస్మికంగా సరైన పనులు జరుగుతాయి. కానీ అది నువ్వు చేయడం లేదు. నువ్వు చైతన్య శక్తితో అనుసంధానమయ్యావు. ఇక అది నీ తరపున మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది, పనిచేస్తుంది.